మహాభారతంలో దుర్యోధనుడిని చూసి అందరూ ఈయన చాలా దుష్టబుద్ధి కలవాడు, చాలా దుర్మార్గుడు, పంచపాండవులకు విపరీతమైన బాధను కలిగించాడు, ద్రౌపదిని అవమానించాడు, తల్లి తండ్రి మాటను పెడచెవిన పెట్టాడు, తన మామయ్యన శకుని చెంతన చేరి పంచపాండవులకు రాజ్యాన్ని దూరం చేయాలనుకున్నాడు అని చాలామంది మహాభారతంలో అనుకుంటారు. నిజంగానే అతను మహాభారతంలో ఘోరాతి ఘోరంగా పంచపాండవులను అవమానించాడు, ద్రౌపదిని వేధించాడు, ఆమెను వివస్త్రను చేయడానికి అతను కారణమయ్యాడు. కానీ అసలు దుర్యోధనుడు ఇలా ఎందుకు చేశాడు? దుర్యోధనుడికి ఇలాంటి పాత్ర ఎందుకు వచ్చింది? అసలు దుర్యోధనుడు ఎవరు అంటే ఒకసారి చూడండి. శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే మహాభారతాన్ని తన తెలివితో, తనదైన గొప్ప జ్ఞానంతో, పరమాత్మ మనకు ఇవ్వాలనుకున్న సందేశంతో ఎలాగైతే తిప్పగలిగాడో అందులో భాగమే ఈ దుర్యోధనుడు. అయితే ఈ దుర్యోధనుడు ఎవరో కాదు, రాక్షసులకు రాజు. అయితే ఒకసారి రాక్షసులందరూ కూడా తపస్సు చేసి ఏ విధంగా అయితే దేవతలు తమదైన గురువుని కానీ, తమదైన రాజ్యాన్ని కానీ నిర్మించుకొని వాళ్ళు ఏ విధంగా అయితే ఉన్నారో, మేము కూడా రాక్షసులము, మాకు కూడా ఒక రాజ్యాన్ని ఇచ్చి, మాకు కూడా ఒక రాజు కావాలి అని చెప్పేసి ఘోరమైన తపస్సు చేస్తారు. అయితే ఆ విధంగా తపస్సు చేయడం ద్వారా శివుడు వాళ్ళకి వరంగా దుర్యోధనుణ్ణి గొప్ప అంటే గొప్ప రాక్షసులకు రాజుగా తయారు చేస్తాడు. దాని సారంగానే మన దుర్యోధనుడు మహాభారతంలో గొప్ప రాక్షసుడుగా ప్రసిద్ధి చెందుతాడు. అతను ముందుగానే రాక్షసులకు రాజుగా ఉండాలని దైవ చింతన ద్వారా దైవాన్ని కోరిన రాక్షసుల కారణంగా అతను ఆ విధంగా జన్మిస్తాడు. అంటే ప్రతి పుట్టుకకి ఒక అర్థం ఉంటుంది కదా! దానిలో భాగమే రాక్షసుల రాజైన దుర్యోధనుడు ఈ మహాభారతంలో ఈ పాత్రని ముందుకు తీసుకెళ్తాడు. అయితే మహాభారతంలో దుర్యోధనుడు కూడా ఏమీ తీసిపోడండి. మనము దుర్యోధనుడు నుంచి అంటే మంచి అయితే ఏం నేర్చుకోలేము. అంటే చాలా వరకు చెడే చేస్తాడు. కానీ దుర్యోధనుల్లో కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే చెడుని కాకుండా ఒక్కోసారి చెడ్డ వాళ్ళల్లో అన్ని 100% చాలా చెడ్డ ఉన్నా ఎక్కడో ఒక 2, 3 మంచి గుణాలు కూడా ఉంటాయి. వాటిలో నేను ఒకటి చెప్తాను చూడండి. దుర్యోధనుడికి అంటే అందరితో అంటే తన అవసరానికి తగ్గట్టు అందరిని కూడా తను రాబట్టుకుంటాడు. అయితే తన పని ముగించుకోవడానికి అందరిని కూడా రాబట్టుకుంటాడు. అంటే తనదైన శైలిలో స్నేహం చేసి తన వద్దకు అందరూ చేరి తన పనిని ముగించుకోవాలని దుర్యోధనుడు అనుకుంటాడు. అయితే ఇతను ఇలా చేయడాన్ని చెడ్డగా వాడుకుంటాడు. తద్వారా మహాభారత యుద్ధంలో ఓడిపోతాడు. కానీ కృష్ణుడు అలా కాదు. కృష్ణుడు తనదైన శైలిలో తన తెలివితో మహాభారతాన్ని నడిపిస్తాడు. అయితే దుర్యోధనుడి ద్వారా మనము ఈ విధంగా అంటే ఒక వ్యక్తులను గాని, మన స్నేహితులను సరే ఆకర్షించి మన వైపుకు తిప్పుకొని మంచి పనులు కూడా చేయవచ్చు. దుర్యోధనుడి దగ్గర నుంచి నేనైతే బాగా గుర్తించిన మంచి క్వాలిటీ ఇది. కాబట్టి దుర్యోధనుడు మహాభారతంలో చెడ్డవాడే కానీ అతని దైవ నిర్ణయం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి దుర్యోధనుడు అట్లాంటి పాత్రని మహాభారతంలో నిర్వర్తించి ఉంటాడు. కాబట్టి ప్రతి పాత్ర వెనుక ఒక నిజం ఉంటుంది. ఆ నిజాన్ని మనం తెలుసుకున్న నాడే అర్థమవుతుంది.